ఆయన మహా శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, రామాయణం చెప్పుకున్నాం. నిన్నటి వరకు రామాయణంలోని విశేషాలు చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం బాలకాండ 40 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 41వ భాగం చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకున్నాం. పూజంతం రామరామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మం తరుణాత్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యహం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. విశ్వామిత్రుడు చెప్తున్నాడు రామలక్ష్మణులకి, ఈరోజు ఈ సంగమ స్థానంలో గంగా సరయు నదుల మధ్య ఇక్కడున్న ఈ ఆశ్రమంలో నివసిద్దాం. ఆ తర్వాత గంగను దాటుతాం. మొట్టమొదట సరయు నదీ తీరంలో విశ్రమించారు మొదటి రాత్రి. అక్కడ దాకా నడుచుకుంటూ వచ్చి ఆ తర్వాత అక్కడి నుంచి గంగలో కలిసే చోట సరయు గంగా సంగమం దగ్గర ఇంకొక రోజు అయింది నడిచేటప్పుడు. ఆ ఆశ్రమం చూశాడు. అక్కడ ఒక ఆశ్రమంలో నివసిద్దాం అన్నాడు. అక్కడున్న మునులందరూ కూడాను ముందుగా విశ్వామిత్ర మహర్షిని, ఆ తర్వాత రామలక్ష్మణుని సత్కరించి ఆతిథ్యం ఇచ్చారు. ఆ తర్వాత దాని పేరు కామాశ్రమం అంట. వాళ్ళు అక్కడ వచ్చింది. ఆ రాత్రి సుఖంగా నివసించారు అక్కడ. ఎన్నో కథలు చెప్పాడు రాజపుత్రులకి ఆ రాత్రి అక్కడ విశ్వామిత్ర మహర్షి. తర్వాత పొద్దున్నే మరి ప్రాతకాల విధులు ఆచరించాలి కదా. ఎక్కడికి వెళ్ళినా విధులు తప్పవు. ఏ కులానికి విధించిన విధులు అవి ఆచరిస్తేనే అది ధర్మం కదా. సంధ్యావందనం చేసుకోవాలి కదా. గంగా తీరానికి వెళ్ళారు ఆశ్రమం నుండి. అక్కడ అన్ని విధులు ఆచరించారు. ఆ తర్వాత నావను తెప్పించారు. విశ్వామిత్రుడితో అన్నారు, మహర్షి మీరు ఈ నావ మీద ఎక్కండి, మెల్లగా ప్రయాణం చేయండి అన్నారు. అక్కడ విశ్వామిత్రుడు అలానే పలికి మరి రామలక్ష్మణ సమేతుడై గంగా నదిని నావ చేత దాటం మొదలుపెట్టాడు. అప్పుడు పెద్ద ధ్వని వచ్చిందిట. ఏమిటి ధ్వని అని అడిగారు. ఆ శబ్దానికి హేతు ఏంటి అంటే, ఆయన కుబేరుడి నివాసమైన కైలాస పర్వతం ఉన్నది. అక్కడ బ్రహ్మ తన మనస్సంకల్పంతో ఒక సరస్సు సృష్టించారు. ఏమిటది? మానస సరోవరం. బ్రహ్మ మానస సరోవరం దాని పేరు. మన మానస సరోవరం పిలుస్తున్నాం. బ్రహ్మ తన మనస్సుతోటి సృష్టించారు దాన్ని. ఇదిగో అక్కడి నుంచి పుట్టిందయ్యా ఈ సరయూ నది. అది గంగతోటి కలిసిన శబ్దం ఇది. గంగాలో కలిసినప్పుడు పెద్ద ఘోష వచ్చింది. ఆ శబ్దం అయ్యా ఇది. ఆ రెండు జలాల సంఘర్షణతో వచ్చింది ఈ శబ్దము. నువ్వు ఇక్కడ ప్రణామం చెయ్యి. ఆ తర్వాత వాళ్ళు ప్రణామం చేసి భాగీరథి అంటే గంగా యొక్క దక్షిణ తీరం చేరి వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇక్కడ ఆపుతాం ఈ భాగం. రేపు మరొక భాగంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.